ఐదేళ్లకు ఐదుగురు ప్రధానులట. అలాగైతే దేశం అభివృద్ధి చెందుతుందా? మరి మీరు సరే వాళ్ళు ఇండియా కూటమి అధికారంలోకొస్తే సంవత్సరానికి ఒకళ్ళు ప్రధాని మారతారని చెప్పి వాళ్ళని మరిగా తీసి పడేస్తా ఉన్నారు కదా! మీరు 5 సంవత్సరాల నుండి ఏం చేసిర్రండి? 5 కాదు 10 సంవత్సరాలు ఉన్నారు మీరు. 10 సంవత్సరాల నుండి మీరేం చేశారు? మీరు అభివృద్ధి చేసిర్రా మరి? వాళ్ళనేమో ఎగతాళి చేస్తా ఉన్నారు. 5 ఏళ్లకు ఐదుగురు ప్రధానులట. సంవత్సరానికి ఒక ప్రధాని వాళ్ళు ఉంటారని చెప్పి మరి సార్ జోగి చేస్తా ఉన్నాడు. నవ్వులాట చేస్తా ఉన్నాడు వాళ్ళని. మీరు 10 ఏళ్ల నుండి ఏం చేశారు? మీరు 10 ఏళ్ల నుండి ఏం చేయాలనంటే మత విద్వేషాలను రెచ్చగొట్టాలా. యాడికి పోయినా కూడా మతపరమైనటువంటి అంశాలను మాట్లాడాల. ఇంక అదే కదా! ఇక ఇండి కూటమి ప్రధానిపై మండిపాటు. దేశం తెలంగాణ అభివృద్ధికి నాది గ్యారంటీ అరట. దేశంతో పాటు తెలంగాణకు కూడా అభివృద్ధి గ్యారంటీ నాది అంటున్నారు కానీ మరి 10 ఏళ్ళు ఏం చేసిర్రు? ఇప్పుడు ఎలక్షన్ల ముందొచ్చి నాది గ్యారంటీ, ఇది మోదీ గ్యారంటీ, సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు కదా! మరి ఈ 10 ఏళ్ళు ఏం చేసిర్రు? దాని సమాధానం చెప్పాలా మీరు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. హైదరాబాద్ పట్టణాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయబోతా ఉన్నారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత హైదరాబాద్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటే తెలంగాణ మొత్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. మనకి వచ్చేటటువంటి రెవెన్యూ మొత్తం కూడా హైదరాబాద్ నుంచే వస్తూ ఉన్నది. తెలంగాణకి గుండెకాయ హైదరాబాద్. వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నారు. మళ్ళీ పదే పదే చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలంతా కూడా మళ్ళొక ఉద్యమానికి ఏదైతే మనం తెలంగాణ సాధించుకోవడానికి ఉద్యమం చేసినామో మళ్ళీ అలాంటి ఉద్యమం కూడా వస్తే రావచ్చుగాక. ఉద్యమం చేస్తే ఎవడైనా తగ్గాల్సిందే. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఉద్యమం చేస్తే నరేంద్ర మోడీ తగ్గాల్సిందే, ఇంకో రాహుల్ గాంధీ సోనియా ఎవరైనా తగ్గాల్సిందే. కానీ హైదరాబాద్ మీద కన్ను పడ్డది. ఎంపీ ఎలక్షన్ అయిపోతే ఏవేవైతే ఉన్నాయి కదా కేంద్ర పాలిత ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, అగో అట్లా తయారు చేస్తారు. అదే ప్రాంతం లాగా మన హైదరాబాద్ చేస్తే తెలంగాణకు రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇగో వీళ్ళ కన్ను అందుకే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎందుకు వస్తారండి. ఇక్కడ ఉన్నది 17 సీట్లు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 17 సీట్లు. అమిత్ షా పోతే నరేంద్ర మోడీ 2 రోజుల తర్వాత, నరేంద్ర మోడీ పోతే అమిత్ షా, వీళ్ళిద్దరు పోతే జేపీ నడ్డా. కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇగో వీళ్ళంతా కూడా హైదరాబాద్ మీద కన్ను పడ్డాడు కాబట్టి తెలంగాణకు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లది అవినీతి బంధం. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి బంధం అని మాట్లాడుతున్నారు కదా. మరి బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ది బీజేపీ ఒకటే అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలోకి వస్తారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అంటే ఈ ఎవరికి ఎవరు వాళ్ళు ప్రజల్ని తప్పుదో పట్టించినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక ట్రిపుల్ ఆర్ కలెక్షన్లు మించి డబుల్ ఆర్ వసూళ్ళట. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారట. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వసూలు చేస్తూనే ఉన్నారండి. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతోటి వసూలు చేస్తూ ఉన్నారు. వసూలు చేసి ఆ పైసలు ఏవైతే వస్తున్నాయో ఆ పైసలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పంపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇప్పుడు ఎన్నికలకు పైసలు కావాలి, దేశం మొత్తం కావాలి, ఖర్చులకి కావాలి. ఇక మిగతా అన్నీ ఇక మీకు తెలిసినవి కాదు, మీకు అందరికి తెలిసినవి. ఇక అవన్నీ ఆ ఖర్చులు మొత్తం కావాలంటే కొన్ని లక్షల కోట్లు కావాలి. ఇప్పుడు ఎన్నికలకి దగ్గర పడతా ఉన్నది. ఎన్నికలు దగ్గర పడిపోయినాయి. ఇంకేమున్నది, రేపు నైట్ తోటి మ్యాక్సిమం ప్రచారం ముగిసిపోద్ది. 10వ తారీఖు తోటి ప్రచారం అయిపోద్ది. 11, 12 తారీఖు అంతా సైలెంట్గా ఉంటుంది. 13వ తారీఖు ఓటేనా. మరి ఎన్ని వేల కోట్లు పట్టుకొని వీళ్ళు బయలుదేరుతా ఉన్నారో ఒకసారి మీరే ఆలోచన చేయాలి. మరి ఆలోచన ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. 5 ఏళ్ల పాటు అంబానీ అదానీ అని విమర్శించిన కాంగ్రెస్ యువరాజు ఇప్పుడు ఎన్నికల వేళ ఎందుకు మాట్లాడడం లేదు? నాకు తెలిసి ఎప్పుడైనా సరే నరేంద్ర మోడీ గారు అదానీ గురించి అంబానీ గురించి మాట్లాడు. కానీ నిన్న ఫస్ట్ టైం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంబానీ గురించి అదానీ గురించి మాట్లాడింది. రాహుల్ గాంధీ అనట వాళ్ళని ఎప్పుడు తిట్టేటోడు కానీ ఈ మధ్యలో ఎందుకు తిడతలేరు, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి పైసలు ఆయనకి పోయి ఎవరి దగ్గర నుంచి ఎవరికి పోతున్నాయో, మరి ఎవరి దగ్గర నుంచి ఎవరికి పోతున్నారో, ఎవరు దోస్తీయో దేశ ప్రజలందరికీ తెలుసు. ఏది ఏమైనా కానీ రైట్. మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చినా మీరు ప్రధానిగా వ్యవహరించేటటువంటి విషయంలో మాత్రానికి ఇగో ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.